దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడు, ఆయన కట్టడలను, ఆయన శాసనముల ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని యొక్క ప్రేమ, ఆయన దైవ ప్రేమను మనము ఎంతో స్పష్టంగా చూడగలము. ఎలానంటే ఉరుముల మధ్యలో, కారు మేఘాల మధ్యలో మెరిసినటువంటి ఒక ప్రకాశవంతమైన మెరుపు వలె మనము దైవిక ప్రేమను చూడగలము. ఎడారిలో, మండే ఎడారిలో కనపడేటువంటి ఓయాసిస్ వలె దేవుని ప్రేమను మనం చూడగలము. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో ప్రకాశవంతమైనది. ఇశ్రాయేలీలు మరి దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవించారు, ఎంతో అవిధేయతగా నడుచుకున్నారు. అన్య దేవుల తట్టు తిరిగి మరి దేవునికి కోపమును తీసుకొచ్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఎంతో కోపంతో వారిని శిక్షించుటకై 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైనను కురవకుండా ఆయన ఆపేశాడు. దానివల్ల దేశంలో ఎంతో తీవ్రమైనటువంటి కరువు అనేది తాండవించింది. ఇలాంటి భయంకరమైనటువంటి కరువులో ఎవరైతే తన ఉపదేశమును అంగీకరించి, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారో, తన సేవకుడైనటువంటి మరి ఏలియాను ఎంతో అద్భుత రీతిగా ఆయన పోషించుకున్నాడు. దేశంలో వాగులన్నీ ఎండిపోయినవి, ఎక్కడ కూడా ఉదక ధార అనేది లేకుండా పోయింది, నదులన్నీ ఎండిపోయినవి. కానీ ఏలియాను పోషించుకుంటకు కెరీతు వాగులో మరి నీరు ప్రవహించింది. ఆ నీరు యొద్ద కొంతకాలం ఆయన నివాసం చేశాడు సురక్షితంగా. అలాంటి కీడు సమయంలో కూడా కొంతకాలం తర్వాత నీరు ఎండిపోయింది, కానీ దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు. ఆయనను పోషించటానికి మరి ఒక చోటు ఏర్పాటు చేశాడు. అక్కడ ఆయన సురక్షితంగా జీవించాడు. ఆయన ఒక్కడే కాదు, ఆహాబు, ఇశ్రాయేలు రాజైన ఆహాబు భార్య దేవుని యొక్క ప్రవక్తలను చంపివేస్తున్నది. మరి ఆ దేశంలో ఆహాబు యొక్క అంతఃపురంలోనే గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఒబద్య అనేటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకుడు ఉన్నాడు. మరి ఆయన ఆహాబు కంట పడకుండా 50 మంది చొప్పున 2 గుహలలో దేవుని యొక్క సేవకులను దాచిపెట్టి అన్నపానములనిచ్చి పోషించాడు. దేశమంతటా కరువు తాండవిస్తున్నది, కానీ దేవుని యొక్క సేవకులు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఉపదేశం ప్రకారం నడుచుకున్నారు, ఆయన కట్టడలను అనుసరించారు, ఆయన శాసనాలను పాటించారు, ఆయన యందు మరి విశ్వాసం ఉంచారు, విధేయత కలిగి జీవించారు, వారు ఏ కీడు లేకుండా ఎంతో సురక్షితంగా జీవించారు. ఇక్కడ మరి మన జీవితాలలో కూడా ఎంతటి కీడు వచ్చినప్పటికీ మనం భయపడవలసిన పని లేదు. మనం ఎన్నో దుర్వార్తలు వింటుంటాము. మరి రాజ్యం మీద రాజ్యం యుద్ధం చేస్తుంది, దేశం మీద దేశం యుద్ధం చేస్తుంది. ఒక పక్క కరువు కాటకాలు, ఇంకొక పక్క ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాల ద్వారా మరి ఎంతో నష్టం జరుగుతున్నది. ఇలాంటి వార్తలు మనం వింటుంటాము. కానీ ఎలాంటి వార్తలు, ఎలాంటి కీడు వచ్చినా, ఎలాంటి మరి అలాంటి ప్రమాదకరమైనటువంటి అపాయములు మరి వస్తున్నాయని మనం విన్నప్పటికీ కూడా మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, దేవుని యందు మనము సంపూర్ణ విశ్వాసం ఉంచుతున్నాము, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నాము, ఆయనను మనం ప్రేమిస్తున్నాము. కాబట్టి మనము కూడా మరి ఆయన యొక్క విశాలమైన రెక్కల క్రింద సురక్షితంగా నివాసం చేయగలము. దేవుడు మరి అంతగా మనల్ని కాపాడుకునే దేవుడుగా ఉన్నాడు. ఎంతటి కీడొచ్చినప్పటికీ కూడా ఆయన కోడి తన పిల్లలను
తన రెక్కల క్రింద ఏ రీతిగా అయితే దాచిపెట్టుకొని కాపాడుకుంటుందో ఆ రీతిగా యేసు ప్రభువుల వారు తన సిలువ రెక్కల చాటున మనలను కాపాడుకుంటాడు, మనల్ని పోషించుకుంటాడు, భద్రపరుచుకుంటాడు, క్షేమంగా మనల్ని మరి ఉంచుకుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఉదయకాల సమయంలో మనము దేవునికి కోపం పుట్టించే పనులు చేయకుండా, దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా, ఆయన వాక్యానుసారంగా ఆయనకు విధేయత చూపి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏలియాను దేవుడు ఎలా పోషించాడు, అంతటి క్లిష్టమైనటువంటి కరువు సమయంలో దేవుడు ఏ రీతిగా మరి సురక్షితంగా నివసించుటకు ఆయనకు సహాయం చేశాడు. 50 మంది మరి గుహలలో 2 గుహలలో 50 మంది మరి ఏ రీతిగా అయితే సురక్షితంగా పోషింపబడ్డారు, నెమ్మది కలిగి జీవించారు. దేవుడు మనలను కూడా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టాడు. మనల్ని కూడా అలానే నెమ్మదిగా ఉంచగలడు, సురక్షితంగా నివసింపజేయగలడు. మనల్నే కాదు, మన పిల్లలను, మన కుటుంబాలను, మనకు చెందిన వారిని అందరినీ కూడా తన సిల్వర్ రెక్కల చాటున సురక్షితంగా నివసింపజేయగలడు, మనకు నెమ్మదిని కలుగజేయగలడు. మరి అట్టి కృప మీరు కూడా సురక్షితంగా నెమ్మదిగా జీవించే కృపను ఆయన సిల్వర్ రెక్కల చాటున మీకు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాలలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కీడు వస్తుందనే భయంతో ఉన్నప్పటికీ వారికి నెమ్మదిని దయచేయండి. వారు సురక్షితంగా జీవించుటకు నీ రెక్కల చాటున వారిని, వారి కుటుంబాలను, వారికి చెందిన వారిని అందరినీ కూడా మీరు మరి భద్రపరచమని వేడుకుంటున్నాను. నీ దీవెన, నీ ఆశీర్వాదములతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.